నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగమ్మాయి రియాక్షన్ వీడియోస్. మన ఛానల్లో అయితే అండి డ్రాగన్ మూవీ చేస్తున్నాం కదా రియాక్షను. సో ఇదైతే పార్ట్స్గా అయితే పెట్టడం అయితే జరుగుతుందండి. ఫస్ట్ నుంచి కూడా ఎవరైతే చూడలేదో మధ్యలో చూస్తున్నారో ప్లీజ్ ఫస్ట్ నుంచి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే అండి కొంతమంది మధ్యలో చూస్తే అర్థం కాదు కదా. సో అందుకనేసి ఫస్ట్ నుంచి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. స్టోరీలోకి అయితే వెళ్దామండి. రాఘవ్ గారు అయితే వాళ్ళ పెళ్లి కుదిరింది కదండి రాఘవ్ గారికి. ఆవిడైతే ముంబైకి వచ్చాననేసి అన్నారు. కానీ నేను ముంబైలో లేను, హైదరాబాద్లో ఉన్నానని చెప్పేశారు. సో టెన్షన్ పడతా ఈయనైతే ఇంకా నిజం అయితే చెప్పారు. కాకపోతే ఎలాగంటే నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను అనేసి అన్నారు. అంటే ఈయన బర్త్డేని ఆవిడ విషెస్ చేయడానికి వచ్చానన్నారు. కానీ ఈయనైతే నేను హైదరాబాద్లోనే ఉన్నాను అనేసి చెప్పారనమాట అండి. సో ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది ఏంటన్నది నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుందండి. ఈ పాట ఏ విధంగా అనిపించింది అన్నది కూడా కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. లెట్స్ కంటిన్యూ ది వీడియో. గురు కడుపు గుడుగుడు ఉంటుంది. నువ్వు స్ట్రైట్ గా ఎగ్జామ్ కి వెళ్ళిపో. నేను బాగా రిలాక్స్ చేస్తా. ఆల్ ది బెస్ట్. బై 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 బై. అన్ని రెడీగానే ఉన్నాయి. ఓ ఎగ్జామ్స్ అన్నమాట అండి. థ్యాంక్స్ కీర్తి. కరెక్ట్ టైంకి వచ్చావు. యూ హాల్ టికెట్, ఐడి కార్డ్, పెన్స్. ఓకే, ఇందులో ఒక షర్ట్ ఉంది, రెస్ట్ రూమ్కి వెళ్ళి మార్చుకో. లాస్ట్ ఎగ్జామ్ రా, బాగా రా. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి ఇప్పుడైతే. ఏంటి అంటే లవ్ చేసే టైం నుంచి ఇప్పుడు దాకా నువ్వు నాకు చాలా చేసావు. కానీ నేను నీకోసం ఏది ఇప్పుడు అనిపిస్తుంది. ఒకవేళ ఆ రోజు నువ్వు బ్రేకప్ చెప్పినప్పుడు నీ మీద కోపడకుండా అన్ని సబ్జెక్ట్స్ చదివి క్లియర్ చేస్తానని చెప్పుంటే ఇదేది జరిగేది కాదు కదా. సారీ కీర్తి, ఐ డెంట్ డిజర్వ్ యూ. ఆయన చెప్పింది నిజమేండి. Exam going to start. Starting. Name and registration number. Exam. తొందరగా ఫిల్ చేయి. ఎగ్జామ్ రాస్తున్నారండి రాఘు గారు అయితే. గురు క్వశ్చన్ పేపర్ ఓకేనా? కుమ్మై సూపర్. రాస్తున్నారండి ఎగ్జామ్. ఏమైంది ఏంటి? అవును, నైట్ నిద్ర లేదు కదండి ఏంటి, దానివల్ల సఫర్ అవుతున్నారన్నమాట. నిద్రపోకపోతే ఇలాగే కదా మైకం వస్తుంది. నిజమేండి, ఇది మీరు నెక్స్ట్ టైం ముందు పార్ట్ లో చూస్తే సరే దాన్ని అలాగే వదిలేసి ఒక 10 minutes కళ్ళు మూసుకుని రెస్ట్ తీసుకో. Last 1 hour. Last 10 minutes. Hurry up. Last 10 minutes. Oh my god. అయ్యో టెన్షన్ వచ్చేస్తుంది. నిజంగా చాలా టెన్షన్గా ఉంటుంది. అయ్యో అదేమైపోయింది.
2025. అయ్యో. చెప్పేస్తున్నాను. అందరూ కష్టపడి చదివి డిగ్రీ తెచ్చుకొని జీవితంలో ముందుకెళ్తుంటారు. కానీ వీడు అదే డౌట్. చదవకుండా మీకు కూడా డౌట్ వచ్చిందండి? అడ్డదారిలో జీవితంలో పైకి ఎదిగాడు. అడ్డదారులు తొక్కేవాడు ఓ రోజు దొరకాల్సిందేగా. అలాగే వీడు ఒకరోజు దొరికి చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి అంటారు. తిరిగి కాలేజ్కి వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈయన 40 న్యూస్ పేపర్లని ఒకే అటెంప్ట్లో క్లియర్ చేశారా సార్? రే ఆఫీస్లో అందరికి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసాం. ఇట్స్ ఆల్ ఓకే. నీది మాత్రమే చేయలేదు. ఐ థాట్ ఐల్ డౌట్ విత్. ఏ కాలేజ్ నువ్వు? ఏజీసీ కదా. ఏ బ్యాచ్? బ్యాచ్ 2018. 2018 సార్. ఓకే, I'll just call them. టెన్త్ వచ్చేసిందండి అంటే. హలో, Hello. There's a background verification call from Lateral View. The student's name is D. Raghav. 2018 batch. మీ కాలేజ్లోనే డిగ్రీ చేశాను. డీటెయిల్స్ కనుక్కుంటున్నారనమాట అండి. యా. అయ్యో. సార్ రాఘవన్ ఆఫీస్ నుంచి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం కాల్ చేశారు సార్. రాఘవన్ సార్ వాట్? సార్ హీ క్లియర్డ్. పాస్. ఎస్, రాఘవన్ ఇస్ obtained డిగ్రీ ఫ్రమ్ అవర్ కాలేజ్. ఓ అలాగా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఏంట్రా లేదంటున్నారు? ఐఎమ్ జస్ట్ జోకింగ్. ఇట్స్ ఆల్ గుడ్. వెరిఫికేషన్ ఇస్ డన్. నీకు మెసేజెస్ వచ్చేస్తున్నాయి. నేను టెన్షన్ తక్కువ. అది మీకు చెప్తే అర్థం కాదు సార్. నిజమేండి. ఈయన చెప్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ రావాలి. రాఘవ్ గారు కొట్టేశారు. I was in shock. ఆ రాస్కెల్ ఏం చేశాడో తెలుసా? డిగ్రీ రాగానే మరుసటి రోజు నన్ను కలవడానికి వచ్చాడు. అబ్బా. వద్దు. నువ్వు 48 పేపర్లు క్లియర్ చేసిన ముందుకొచ్చి నించో, నీకు నోటుకొచ్చిన బూతులు తిట్టుకో, నేను పడతాను. ఇంటెన్షన్ ఇవ్వడానికి వచ్చారండి. ఏంట్రా, నేరుగా నన్ను బూతులు తిట్టడానికి నిన్ను కూడా వెంట తెచ్చుకున్నాడా? అవును సార్. ఓ. పెళ్ళికి వచ్చి నన్ను ప్లేస్ చేయండి. సో చూసారు కదండి, నేనైతే ఇక్కడతో అయితే పాట ఆపుదాం అనుకుంటున్నాను. రాఘవ్ గారు అయితే పాస్ అయిపోయారండి. ఆ డిగ్రీ 48 పేజెస్ రాయాలి, నువ్వు పాస్ అవ్వాలి అనేసి చెప్పారు కదండి ప్రిన్సిపల్ అయితే. ఆయన అయితే పాస్ అయిపోయారండి, పెళ్లి వరకు కూడా వెళ్ళారు. సో ఏం జరుగుతుంది ఇంకా చూడాలనిపిస్తుంది నాకైతే. మీరు కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి పాటు కూడా మీకు వస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.